హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ కష్టే ఫలి. సింగిల్ హ్యాండ్తో రచ్చ చేస్తున్నాడుగా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, రామ్ చరణ్ మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ అందరిలో ఒకడిలా గ్రౌండెడ్గా ఉండడమే తప్ప తల బిగుసు పొగరు అస్సలు కనపడవు. ఇంకా చెప్పాలంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా కనీసం ఒక మంచి పిఆర్ టీంని కూడా పెట్టుకోడు. గీతా ఆర్ట్స్ స్టాఫ్ తప్ప బయట ఎవరు దేకని ఐకాన్ బాబే కోట్లు వెచ్చించి పిఆర్ టీమ్స్ని నడుపుతూ లేని హైప్ని రుద్ది తన సినిమాల్ని మార్కెట్ చేసుకుంటూ ఉంటాడు. పుష్ప 2 మార్కెటింగ్ కోసం దాదాపు అన్ని బ్రాండింగ్ కంపెనీస్తో టైఅప్ అయ్యి కార్పొరేట్ బుకింగ్స్ చేయించి లేని రికార్డులు తన పేర వేసుకున్నాడు. అసలు చెప్పాలంటే పుష్ప 2 మార్కెటింగ్ కోసమే పార్ట్ 1కి జాతీయ అవార్డు కూడా తెచ్చేసుకున్నాడు అనేది బహిరంగ రహస్యం. రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటులు ఇప్పటికి కూడా సినిమాలో ఒక దొంగ స్మగ్లర్ క్యారెక్టర్కి అవార్డు ఎలా ఇచ్చారు అని ఆశ్చర్యపోతూ ఉన్నారంటే అక్కడ పెద్ద సీక్రెట్ ఏమీ లేదు. అలాంటిది రంగస్థలం క్యారెక్టర్కి, ఆర్ఆర్ఆర్లో రామరాజు క్యారెక్టర్కి నేషనల్ అవార్డు కొట్టే అన్ని అర్హతలు ఉన్నా కూడా జ్యూరీతో లాబియింగ్ చేయలేకపోయాడు రామ్ చరణ్. ఐకాన్ బాబు లాంటోళ్ళు ఇప్పుడిప్పుడు ఫ్యాన్ ఇండియా రిలీజ్లు అని తెగ ఎగిరెగిరి పడుతున్నారు. కానీ 15 ఏళ్ల ముందే మగధీర రూపంలో సాలిడ్ పాన్ ఇండియా ప్రోడక్ట్ ఉన్నా కూడా కనీసం తన మామ అల్లుమాయని ఒప్పించి తమిళంలో కూడా సకాలంలో రిలీజ్ చేయించుకోలేకపోయాడు రామ్ చరణ్. అదే సినిమా ఇంకో హీరోకి పడుంటే రుద్ది పెట్టేవాళ్ళు దేశం అంతా. మొన్నటికి మొన్న రంగస్థలంని కూడా పాన్ ఇండియా రిలీజ్కి అన్ని అర్హతలు ఉన్నా కూడా ఓన్లీ తెలుగుకే ప్రొడ్యూసర్లు పరిమితం అవుతున్నా కూడా చూస్తూ ఉండిపోయాడు, కానీ ఫోర్స్ అయితే చేయలేకపోయాడు. లేకుంటే ఈ పుష్పాల కంటే ముందే నార్త్లో జెండా పాతేసేవాడు రామ్ చరణ్. అలా తన పనేంటో అది తప్ప మార్కెటింగ్ అని, పిఆర్ టీంలను నడపడం అని, ప్రమోషన్స్ అని ఏమీ పట్టించుకొని రామ్ చరణ్కి తన ఫ్యాన్సే అండా దండ అన్నమాట. ఇప్పుడు గేమ్ చేంజర్కి తెగుతున్న ప్రతి టికెట్ ముక్క కూడా రామ్ చరణ్ పేరు మీదే అన్నది వాస్తవం, నిజం. ఇండియన్ 2 వల్ల శంకర్ పట్ల మార్కెట్లో విముఖత ఉండడం వల్ల ఆయన వల్ల సినిమాకి ఏమీ అడ్వాంటేజ్ రాలేదనే ఒప్పుకొని తీరాల్సిందే. ఇది కేవలం రామ్ చరణ్ సినిమాగానే ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి. యావరేజ్ టీజర్ ట్రైలర్లు శంకరమంకులు ఇచ్చినా, ప్రాపర్ రిలీజ్ ప్లానింగ్ దిల్మాయ చేయకపోయినా కేవలం తన స్టార్డంతో అడ్వాన్స్ బుకింగ్స్లో రచ్చలేపుతున్నాడు రామ్ చరణ్. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్లో ట్రెండింగ్ చూస్తూ ఉంటే ఏపీ, తెలంగాణలో టాప్ 1 లేదా టాప్ 2 ఓపెనింగ్స్ కొట్టేలా ఉన్నాడు గేమ్ చేంజర్తో. యూఎస్లో కూడా నందమూరి కార్యకర్తకు కాకుండా ఎవరికైనా మంచి సరైన డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చుంటే ఈజీగా $2 మిలియన్ ప్రీమియర్స్ వచ్చేవి అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదంటున్నారు సినిమా మేధావులు సైతం. ఇలా సరైన పిఆర్ టీం లేకపోయినా, డైరెక్టర్ నుంచి సెట్ బ్యాక్ ఉన్నా, ప్రొడ్యూసర్ సరైన రిలీజ్ ప్లానింగ్ చేయకున్నా కేవలం తన స్టార్డంతో, ఫ్యాన్స్ అండదండలతో తాను ఎందుకు మిస్టర్ బాక్స్ ఆఫీసో ట్రేడ్కి చూపిస్తున్నాడు రామ్ చరణ్. మెగాస్టార్ దగ్గర నుంచి అందరూ సినిమా కంటెంట్ మీద సూపర్ పాజిటివ్గా ఉండడం చూస్తూ ఉంటే ఎర్లీ మార్నింగ్ షోస్ అన్నీ కూడా పాజిటివ్ టాక్తోనే స్టార్ట్ అవబోతున్నాయి. ఇప్పుడున్న ప్రీ సేల్స్ ట్రెండింగ్కి వర్డ్ ఆఫ్ మౌత్ యాడ్ అయితే ఇక సంక్రాంతి వీక్ అంతా రామ్ చరణ్ రచ్చ మామూలుగా ఉండదు అనేది కాదనలేని వాస్తవం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. And please like, share and comment this video with your valuable opinions. See you again.